ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదంటారు. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదని బిల్డప్ ఇస్తారు. కానీ ఉగ్రవాదులను చంపితే మాత్రం పాకిస్తాన్ ఉలిక్కి పడిపోతుంది. భారత్పై విషం చిమ్ముతోంది. ఏకంగా పాక్ శాటిలైట్ ఛానల్స్ సైతం ఉగ్రవాదానికి ఏ మేర సపోర్ట్ అందిస్తున్నాయో వైరల్ అవుతున్న ఓ వీడియోనే చెప్తోంది. ఉగ్రవాదులపై దాడిని చదువుతున్న యాంకర్ లైవ్ లో ముసలి కన్నీరు కార్చింది. ఉగ్రవాదులు చనిపోయినందుకు తెగ బాధపడిపోతోంది. బోరున ఏడుస్తూ వార్తలు చదువుతోంది. ఒక్కసారి ఆ వీడియోను మీరు కూడా చూడండి. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। చూసారుగా ఎంతలా బాధపడిపోతుందో. చనిపోయింది ఉగ్రవాదులే కదా, మరి యాంకర్ ఎందుకు ఏడుస్తోంది? దేశాలకు ద్రోహం చేసే ద్రోహులు చనిపోతే ఆనందపడాల్సింది పోయి ఏకంగా లైవ్ లోనే కన్నీరు పెడుతోంది. ఈ ఒక్క వీడియో చాలు ఉగ్రవాదాన్ని పాకు దేశం, ఆ దేశ ప్రజలు ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారు. ఆమె ఏడవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఉగ్రవాదులను చంపేస్తే మీకేం నొప్పి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं